హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను మా అమ్మ నా కోసం ఏమేమి పంపించిందో చూపిస్తానండి. ఇదిగోండి, ఇది పెసరపప్పు. ఇది ఎండలో ఎండపెట్టి వేపి తెచ్చింది. అండ్ ఇవేమో కందిపప్పు. ఇంట్లో ఉన్నాయమ్మ వద్దన్నా కూడా ఇవి పంపించింది కందిపప్పు. ఇది ఒక 2 kgs ఉంటుంది. నెక్స్ట్ ఊరి మిరపకాయలు అండి. మేమైతే ఊరి మిరపకాయలు అంటాము, కొంతమంది ఉప్పు మిరపకాయలు అంటారు. ఇవి కూడా కొన్ని పంపించింది. అండ్ తర్వాత ఏమో ఇదండి, ఇవేమో పల్లీలు, వేరుశనగ గుళ్ళు, ఒక 1/2 కిలో ఉంటుంది. అవి కూడా పంపించింది. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు ఇంట్లో లేవని చెప్పాను, అవి కూడా ఒక 2 kilos వరకు పంపించింది. తర్వాత ఏమో పిల్లలు పెరుగన్నంలో పచ్చడి ఉంటేనే తింటారండి. దానికోసం అక్కడ ఊరి నుంచి పండు మిరపకాయలు పచ్చడి చేసుకొని తీసుకొచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ తను కలిసి చేశారు. తర్వాత ఏమో గోరింటాకు. ఈ గోరింటాకు వచ్చేసి నిన్న ఫామ్ హౌస్లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారంట, తెచ్చింది. నేను ఒక చేతికి పెట్టేసుకున్నాను, ఇంకో చేతికి పెట్టుకున్నాను రాత్రికని ఉంచుకున్నాను. ఇవేమో వడియాలండి. 2 రకాల వడియాలు పంపించింది. మేమైతే యూజువల్గా తినము వడియాలు, నేనైతే చెయ్యనండి, ఎక్కువ నూనె పట్టేస్తుందని. ఇప్పుడైతే నాకు తినాలనిపిస్తుందమ్మా అని అడిగితే తీసుకొచ్చింది. ఊరి మిరపకాయలు ఇవి తీసుకొచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ కవర్ రావట్లేదని ఒక పీస్ చూపిద్దామని చెప్పి తీస్తున్నాను. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏమో మావి చిగురు పొడి ఉంటుంది కదండి, అది తెప్పించాను. అది పిల్లలకి పళ్ళకి మంచిదంట. అందులో కొంచెం లవంగం పొడి వేసుకొని మిక్స్ చేసుకొని బ్రష్ చేసే ముందు పళ్ళకి పెట్టుకుంటే గట్టిగా ఉంటాయంట. బ్రష్ చేసే ముందు పెట్టుకొని తర్వాత బ్రష్ చేసేయాలి. అంతే అండి. ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో చెప్తాను. అంతే అండి, బాయ్.